హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు సీనియర్ యాక్టర్ ఆనందవర్మ గారు ఉన్నారు. హాయ్ సార్. అండ్ రీసెంట్గా మా ఇంటి బంగారం ఒక మంచి క్యారెక్టర్, మంచి హిట్, రీసెంట్గా 100 కోట్లు కూడా ఫినిష్ చేసుకుంది మీ మూవీ. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు నేను ఆ సెట్ ముందు వెళ్ళే ఆ ఫస్ట్ రోజే నేను చెప్పేశాను సమంత గారి దగ్గర, నందిని రెడ్డి దగ్గర, దిస్ పిక్చర్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ సూపర్ డూపర్ హిట్ అని. ఎందుకంటే ఆ ఫస్ట్ డే నుంచే నాకు ఏదో ఒక ఆ వైబ్, ఆ కాన్ఫిడెన్స్ నాకు అది వచ్చి నేను వాళ్ళ దగ్గరే చెప్పేశాను దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు క్రాస్ 100 crores అని. ఆ టైంలోనే నాకు తెలిసింది యాక్చువల్గా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ రియలీ హ్యాపెన్. సో దాంట్లో మా ఇంటి బంగారంలో ఒక బెస్ట్ మూమెంట్ ఇన్ సమంత గారు, రాజమౌళి గారు అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ మూమెంట్ అంటే రాజ్, వెన్ రాజ్ గాట్ మ్యారీడ్ టు సమంత. సో దట్ వాస్ ద బెస్ట్, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పేర్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెండ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్. సో అంటే నందిని రెడ్డి గారు డైరెక్టర్, బట్ రాజమౌళి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా అన్ని పెద్ద తీశారు. Raj was more kind of a showrunner in the film, and Nandini Reddy was the director for the film. So Raj work he was the showrunner. That's it. సార్ ఇది చూస్తే కనుక కామాఖ్య అంటే కర్మాఖ్య అని చేంజ్ చేశారు. సో చెప్పండి మీరు, అంటే దీనిలో రోల్ ఎట్లా ఉంటుంది? దానిలో అయితే ఒక ఊరి పెద్దగా చూసాము రీసెంట్గా వచ్చిన మా ఇంటి బంగారంలో, లైక్ ఒక పాజిటివ్ వైఫ్ మా అందరికి. సో దీనిలో కొంచెం ఏదో ఆ హెయిర్ అట్లా రఫ్ లుక్ లా ఉంది. ఆ పిక్చర్లో నేను ఉన్నాను. ఇట్స్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ రోల్ అని చెప్పి, ఈ పిక్చర్లో మీరు చూస్తే ఐ హావ్ డన్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అని చెప్తే నేను లేకపోతే స్టోరీయే లేదు ఈ పిక్చర్లో. అలాంటి ఒక మెయిన్ రోల్. సో ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ రోల్, ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ అభి ఫర్ దట్. సో అంటే మేము స్టోరీ చెప్పినప్పుడు ఇవన్నీ బయట జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి సార్ ఈ మూవీలో చూసుకుంటే కనుక. మనం చాలా పిక్చర్స్ వచ్చింది యాక్చువల్గా. కొక్కి అని చెప్పి ఒక పిక్చర్ తమిళ్లో వచ్చింది, అబౌట్ హౌ బీయింగ్ సూపర్ స్టిషియస్ అండ్ హౌ ఇట్ కెన్ టేక్ యూ టు ద డేంజర్ జోన్ అని చెప్పి. సో ఐ హావ్ ఆల్సో రెడ్ మెనీ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ విచ్ హెస్ హ్యాపెండ్, అండ్ దిస్ మోస్ట్లీ టేకెన్ ఫ్రమ్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్, బట్ ఇట్స్ అ ఫ్రిక్షనల్ ఫిల్మ్. సో అంటే విజయశాంతి గారు కూడా ఈవెంట్కి రావడం జరిగింది, అండ్ మీరు ఆవిడతో చేశారు. అండ్ ఎట్లాంటి సార్? ఐ హావ్ డన్ 4 ఫిల్మ్స్ తెలుగులో. సో ఇప్పుడు కూడా ఒక పిక్చర్ చేశాను. మా పిక్చర్ పేరు నాకు గుర్తు రావట్లా. కళ్యాణ్ రామ్ గారితో. సో ఫోర్ పిక్చర్స్ చేశాను. మై ఫస్ట్ ఫిల్మ్ విత్ విజయశాంతి గారు వాస్ ఇన్ 1994 స్ట్రీట్ ఫైటర్ అనే పిక్చర్లో ఐ వాస్ ద హీరో ఇన్ ద ఫిల్మ్. అండ్ సార్ అంటే అభినయ్ గారు మిమ్మల్ని స్పెషల్గా ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి రీజన్ అంటూ ఆయన నేరేట్ చేసినప్పుడు మీరు ట్రిగర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? ఆయన ఎందుకు నన్ను తీసుకున్నారని మీరు ఆయన దగ్గర అడగాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ సెలెక్టెడ్. దట్స్ ఇట్. సార్ అంటే ఇది మొత్తం ఎక్కడ జరిగింది సార్? ఎక్కడైనా ఒక విలేజ్ లో చేశారా? అంటే చూస్తే కనుక మొత్తం అంతా కొంచెం లైక్ ఈ పిక్చర్ హ్యాపెనింగ్, మై హౌస్ ఇస్ సపోజ్ టు బి ఇన్ రిమోట్ కైండ్ ఆఫ్ అ ప్లేస్ హైదరాబాద్ లోనే. సో మనం ఇక్కడ అలూమినియం ఫ్యాక్టరీలో చూస్ చేశాను ఆ రిమోట్ ప్లేస్ అని చెప్పి. సో మై హౌస్ హ్యాస్ టు లుక్ డేంజరస్. సో అందుకోసం ఒక మంచి హౌస్ దొరికింది. ఆ హౌస్లో మనం సెట్ అని వేసి వి మేడ్ ఇట్ లుక్ లైక్ ఎ డేంజరస్ హౌస్, అండ్ దట్స్ వెరీ ఇట్ హ్యాపెన్. సార్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఇంకా తెలుగులో రిలీజ్ ఏమున్నాయి సార్ మీ ప్రెసెంట్? కామాఖ్య కాకుండా అప్కమింగ్ మూవీస్ తెలుగులో ఒక 3-4 మూవీస్ ఉంది. వెబ్ సిరీస్ ఉంది, ఒక 2 వెబ్ సిరీస్ ఉంది. అండ్ ఐఎమ్ డూయింగ్ గౌతమ్ మేనన్ ఫిల్మ్ ఇన్ తమిళ్లో. తర్వాత తమిళ్లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, మలయాళంలో చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్వేస్ దిస్ ఇయర్ ఇస్ ఫుల్, ఐఎమ్ టోటలీ బిజీ దిస్ ఇయర్. సార్ ఇప్పటికి మొత్తం అన్ని లాంగ్వేజెస్ మీరు మాక్సిమం కంప్లీట్ చేశారు, బట్ తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు సార్? యాక్టర్ అని చెప్తే ఇప్పుడు నాకు తెలుగులో బెస్ట్ యాక్టర్ అని నాకు చెప్తే సత్యదేవ్. రామపరావు బహదూర్ has become my favorite actor now అని చెప్తే, ఫేవరెట్ యాక్టర్ అని చెప్తే నేను ఎప్పుడు చెప్పే ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. ఐ లవ్ హిమ్. చాలా మంది ఉన్నారు, చిరంజీవి గారు కూడా ఇష్టమే, కానీ ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ ఇది నాకు చాలా ఇష్టం. ఐ లవ్ హిమ్.